ప్రస్తుతానికి ట్రంప్ ట్రేడ్ డీల్ స్టేట్మెంట్తోని మొత్తానికైతే లాభాల పరుగులు తీస్తున్నాయి బుల్స్. 2200 పాయింట్లకు పైగా ఇటు లాభాల్లో సెన్సెక్స్, అలాగే 700కు పైగా ఇటు నిఫ్టీ. ఇటు స్టాక్ మార్కెట్ పరుగులతో బంగారం జోరుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ 1420 రూపాయలు తగ్గింది బంగారం ధర. ప్రస్తుతం బంగారం రేటు 1,51,750 రూపాయలు. వారం రోజుల్లో 40,000కు పైగా బంగారం ధర తగ్గిందంటే ఆలోచించవచ్చు. ఈ ఒక్కరోజే వెండికి సంబంధించిన ధర కూడా 20,000 తగ్గడం గమనార్హం. ఇటు 4 రోజుల్లో 1,25,000 వెండి ధర తగ్గింది. మొత్తానికైతే ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ 2,80,000. ఒక్కసారి మనం చూస్తే కనుక స్టాక్ మార్కెట్ ఇటు బీఎస్సీ 2,300 పాయింట్స్, 2,300 పాయింట్స్తోని అత్యధికంగా 2.8% సర్జ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్రాడే హై 85,871. ఇటు నిఫ్టీ 50 మొత్తానికైతే 700 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతానికి 26,300 దగ్గర ఉంది. అలాగే ఇటు బ్యాంకింగ్, ఐటీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి సంబంధించి లీడ్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ గెయిన్ కనిపిస్తుంది. అలాగే గతంలో బడ్జెట్లో ఎలాంటి పాలసీ మేకింగ్ ఉండబోతుంది అన్న దానిపై కొంత అన్సర్టనిటీ ఉండడం వల్ల ఇప్పుడు ఆ అన్సర్టనిటీ క్లియర్ అయిపోవడం వల్ల మొత్తానికైతే స్టాక్ మార్కెట్ పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ట్రంప్ టారిఫ్లు, గతంలో ఇండియా మీద 50% టారిఫ్లను విధించిన ట్రంప్ ఆ సుంకాలని వెనక్కి తీసుకుంటూ ఇప్పుడు ఓన్లీ 18% మాత్రమే, 18% మాత్రమే ట్యాక్సెస్ అమలు కాబోతున్నాయి. సో ఒక్కసారిగా ఇటు డిఫరెంట్ ఇండస్ట్రీస్, ఇటు లెదర్, షూస్, సీఫుడ్, జ్యువెలరీ, డైమండ్స్, అలాగే ఐటీ, టెక్నాలజీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ఒక రకంగా ప్రాఫిట్ మేకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ పుంజుకున్నాయి. ఇటు అమెరికా అలాగే ఇండియా $500 బిలియన్ సంబంధించి డీల్ని కూడా చేసుకున్నారు. ఎనర్జీ, టెక్నాలజీ, అలాగే అగ్రికల్చరల్ ఇంపోర్ట్స్. సో మొత్తంగా మొత్తంగా ఇటు ఇండియా మీద గతంలో ఉన్న 25% పెనాల్టీ, రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు 25% పెనాల్టీ ఏదైతే ఉందో ఆ 25% ట్యాక్స్, దాంతోపాటు ఇంకొక 7%, మొత్తంగా 50%లో 32%, 32% డిడక్ట్ చేసి ఓన్లీ 18% ట్యాక్సెస్ని వేస్తున్నాడు. దీని ఇంపాక్ట్ ప్రస్తుతానికి గోల్డ్ మీద ఉంది. గతంలో ఇటు గోల్డ్, సిల్వర్ ఈ రెండింటిని సేఫ్ హ్యావెన్స్ అంటే సేఫ్ సెక్యూరిటీ, ఇటు డాలర్ మీద ఇన్వెస్ట్ చేసినా, స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసినా గతంలో మార్కెట్ ఉన్న వాల్టాలిటీ, ఫ్లక్చువేషన్స్, మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ వల్ల ఇటు గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉండే. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఇప్పుడు మార్కెట్స్ పుంజుకోవడంతో, మార్కెట్స్ స్టేబుల్ అవ్వడంతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ స్టాక్స్ మీదకి వెళ్తున్నాయి. అందుకే మార్కెట్ పుంజుకుంది. సో గోల్డ్ ప్రైజెస్ కూడా ప్రస్తుతానికి తగ్గుముఖాన్ని పట్టాయి. ఇటు 1,50,000 చిల్లర ప్రస్తుతానికి బంగారం ధర, అలాగే వెండి ధర 2,80,000 చిల్లర. సో మొత్తం మీద ఇటు గోల్డ్, సిల్వర్ని ట్రంప్ తీసుకున్న డెసిషన్స్, అలాగే బడ్జెట్ సెషన్ తర్వాత ఎలాంటి పాలసీ మేకింగ్ ఉంటుంది అన్న క్లారిటీ వల్ల ప్రస్తుతానికి మార్కెట్స్ అయితే పుంజుకున్నట్టు తెలుస్తుంది. ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటీ ఒకసారి లోవర్ టారిఫ్స్ అంటే సుంకాలను తగ్గించడం వల్ల ఎక్కువ బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఐటీ ఆల్సో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు హయ్యర్ మార్జిన్స్, ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు బ్యాంకింగ్ ఒకసారి మనం చూస్తే కనుక బ్యాంకింగ్లో కూడా బడ్జెట్లో పాలసీ మేకింగ్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూడా లాభాల్లో ఉండబోతున్నాయి. సో మొత్తంగా ఇటు ట్రంప్ డెసిషన్స్, బడ్జెట్లో పాలసీ మేకింగ్, వీటన్నిటి మీద క్లారిటీస్ రావడంతో 6 సంవత్సరాల తర్వాత పడిపోయిన మార్కెట్, బడ్జెట్ సెషన్ రోజు మార్కెట్ పడిపోవడం ఒక 6 సంవత్సరాల కింద జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 48 గంటల్లోనే మార్కెట్స్ పుంజుకున్నాయి. ఇటు బుల్స్ పరిగెడుతున్నాయి. సో మొత్తం మీద ఇటు దాని ఇంపాక్ట్ ఇటు గోల్డ్ అలాగే సిల్వర్ ఈ మెటల్స్ మీద దాని ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు గోల్డ్, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి స్టాక్స్ మీదకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రస్తుతానికి మళ్ళీ ఈక్విటీస్, ఇండియా ఒక స్టేబుల్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు.
ఇండియన్ ఎకానమీ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ వరల్డ్. ప్రస్తుతానికి ఒక గ్రీనర్ ఎకానమీ ఇండియాది కాబట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్న తరుణంలో మొత్తానికైతే మార్కెట్ పుంజుకుంది. ఇటు నిఫ్టీ 700 పాయింట్లు, అలాగే ఇటు సెన్సెక్స్ 2300 పాయింట్లు. సో మొత్తం మీద మార్కెట్లో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి తరుణం వచ్చినట్టు తెలుస్తుంది. దీని ఇంపాక్ట్ ఇమీడియట్గా ఇటు సిల్వర్ అలాగే గోల్డ్ మీద పడింది. సో మొత్తానికైతే అందుబాటులో ఇటు ఆకాశాన్ని అంటిన సిల్వర్ కానీ గోల్డ్ కానీ గతంలో మనం చూసాం 4 లక్షలు దాటిన బంగారం ధర కాస్త ఇప్పుడు 2,80,000 4 లక్షలు దాటిన సిల్వర్ ప్రైస్ కాస్త ఇప్పుడు 2,80,000కి చేరుకుంది. అలాగే ఇటు బంగారం ధర మనం చూసాం 1,85,000కు పైగా ఉన్న బంగారం ధర కాస్త ఇప్పుడు 1,50,000 సుమారుగా. సో మొత్తం మీద ఇటు ఇండియన్ స్టాక్స్కి అలాగే బంగారం అలాగే వెండి కొనాలనుకున్న వ్యక్తులకి ప్రస్తుతానికి మంచు తరుణం వచ్చింది. ఎవరైతే ఇప్పుడు బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన సమయం అంటూ ఇటు అనలిస్టులు కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద 48 గంటల్లోనే బడ్జెట్ వచ్చిన 48 గంటల్లోనే ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 2,300 పాయింట్లు, అలాగే ఇటు నిఫ్టీ 50 700 పాయింట్లు.